కోర్ కమిటీ మీటింగ్ లో ప్రధానంగా 85% కేంద్రం చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేశామని ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ కార్యవర్గం నిర్ణయించుకుంది. ఏదైతే విశాఖ కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, పెట్రోకెమికల్ కారిడార్ తప్ప మిగతా పనులన్నీ చేశామని, తమకు 10 ఏళ్ల సమయం ఉన్నా అన్ని 3.5 ఏళ్లలోనే పూర్తి చేశామని, కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రమే తాము విఫలం చెందామని, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కేంద్రం ఏం చేయలేదంటూ టీడీపీ కరపత్రాలు పంచడం అన్యాయమని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. ఇక అదేవిధంగా తాము కూడా ప్రజల్లోకి వెళ్తామని, టీడీపీ ఏం చేసిందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తామని నిన్న బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ ఇదే అంశంపై పబ్లిక్ పాయింట్ లో ప్రధానంగా చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు బొండా ఉమ్మగారు. ఇక మనతో పాటు జాయిన్ అవబోతున్నారు బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. మరికొద్దిసేపట్లో స్టూడియోలో మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. ఇక ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజు వార్తాపత్రికలో వచ్చిన ప్రధానాంశాలకు సంబంధించి మా ప్రతినిధి నాయుడు మనకు విశాఖపట్నం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, వెరీ గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ఈ రోజు వార్తాపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశం ఏదైతే బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగిందో దానిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా మనతో పాటు సార్ నిన్న బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. అంటే దాదాపు 10 ఏళ్ళలో చేయాల్సిన అన్ని 85% 3 ఏళ్ళలో చేసాం అని నిన్న హరిబాబు గారు కానీ వాళ్ళ కమిటీ తీర్మానం చేసింది. సో ఏ అభివృద్ధి జరిగింది అంటే దాదాపుగా అది బీజేపీ వాళ్ళని చాలామంది నిన్న సమావేశంలో కూడా చాలామంది మాధవ్ కానీ మిగతా వాళ్ళందరూ చెప్పారు. సో దీనిపైన ఏమంటారు మీరు? అంటే మేము ఖచ్చితంగా అన్ని చేస్తామని కూడా ఇంకా చెప్తున్నారు. చేస్తామనే చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా చేసింది ఏం లేదు కదా. అంటే చేయలేదంటే పూర్తిగా చేయడం మానేశారని కూడా కాదు. డెవలప్మెంట్ ఉంది, స్టేట్ డెవలప్మెంట్ ఉంది. అంటే మనకి స్టేట్ సపరేట్ చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేసినప్పుడు దీనికి ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. ఆ డెవలప్మెంట్ అన్నీ కూడా చేస్తామని బీజేపీ వాళ్ళు మొట్టమొదటి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నది ఏది జరగలేదు. ఇప్పుడు వీళ్ళు కోర్ కమిటీ డెసిషన్ తీసుకున్నంతట్లో అయిపోయినట్టు కాదు కదా. ఇప్పుడు ప్రూఫ్స్ ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. వాళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏం ఖర్చు పెట్టారు అనేది ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తా అన్నారు. రైల్వే జోన్ ఓపెనే కదా. 4 సంవత్సరాల నుంచి అది ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇస్తాము ఇవ్వం 2 మాటలు చెప్పనే కదా అడుగుతున్నారు అందరూ. అంటే నెక్స్ట్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో పట్టుపోకుండా వాళ్ళు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. చెప్పినంతట్లో ప్రజలంత అమాయకులు కాదు, వాళ్ళు ఎవరూ మర్చిపోరు. సరే అంటే ఇప్పుడు ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్తామని నిన్న హరిబాబు గారు చెప్పారు. మేము చేసినవన్నీ ప్రజలకు చెప్తామంటున్నారు. సో టీడీపీ అంటే ఏం చేయలేదు అనే విషయాన్ని ప్రజల్లోకి టీడీపీ బలంగా తీసుకెళ్తున్నాం, మేము తీసుకెళ్ళలేకపోతున్నాం అని విష్ణు కుమార్ రాజు అన్నారు. సో అంటే రియల్గా చేసి చెప్పుకోలేకపోతున్నారు, చేసిన దాన్ని పూర్తిగా గుర్తించే పరిస్థితి లేదా? సార్ ఒకటే మాట చెప్తాను సార్. బైఫర్కేషన్ చేసినప్పుడు మేజర్ నేషనల్ పార్టీస్ అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్కి 16,000 crores డెఫిసిట్లో ఉన్నారని చెప్పారు, ఇంక్లూడింగ్ బీజేపీ. అప్పుడు మొన్న జైట్లీ గారు చెప్పారు 4,000 కోట్లు డెఫిసిట్ ఉంది 1 yearకి, అందులోని 3,900 చిల్లర ఎంత ఇచ్చేసా, ఇంకా 138 కోట్లు ఇచ్చేసి సరిపోతుంది. ఆ లెక్క ఎంత మటుకు కరెక్టో వాళ్ళే చెప్పమండి. అది ఎంత నిజమైనట్టయితే ఇప్పుడు మొన్న కోర్ కమిటీలో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కరెక్ట్ కింద మనం తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళంత బ్లండర్ అది ఇచ్చింది ఇవ్వలేటు. తర్వాత వీళ్ళు 15 టన్నులు పేపర్లు పంపించారు, ఈ ఖర్చుల తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా పంపించి నేషనల్ న్యూస్లో చెప్పారు. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తెల్లారులేస్తే మాకు ఖర్చులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదంటున్నారు. ఎంత బ్లండర్స్ అంటే వాళ్ళు ఒక డెసిషన్తో వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ ఏదో ఆంధ్రప్రదేశ్కి అవుట్ సైడ్కి చేతగా ఆ రోజు కాంటుబట్టుగా సపోర్ట్ చేసి తీసుకున్నారేమని. అంతకుముందే వాళ్ళు ఇంకో పార్టీతో అలియన్స్కి వెళ్ళడానికి ట్రై చేశారు. ఇట్ వాస్ ఫెయిల్డ్. అగైన్ దే ఆర్ డూయింగ్ ది సేమ్. ఒకళ్ళు సైడ్ చేసి ఒకరితో వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితో వెళ్దామంటే ఒక ఉంది, బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లక్ టుగెదర్ అని. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ ఆర్ అని. మీరు ఎవరితో సెక్యూర్ చేసుకుంటారో దాని ప్రకారం మీ ఎలివేషన్ అవుతారు. వీళ్ళు వదిలేసుకుందాం అనుకుంటున్నారు. వదిలేస్తే డైరెక్ట్ చెప్పవచ్చు మేము వదిలేసుకుంటామని. పొమ్మని లేక పొగపెట్టినట్టు ఇవ్వకంటే చంద్రబాబుని ఇన్సల్ట్ చేసి, నాన్న హ్యూమిలేషన్ చేసి ఏదో రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ది కమ్ టు అక్రాస్ ది టేబుల్ కూర్చొని డిసైడ్ చేసుకోమండి. పేపర్లో చెప్పుకోవడం కదా, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సార్ అంటే ఇప్పుడు ఇదే విషయం పైన మరి సార్ ఇప్పుడు చెప్పండి. అంటే ఇక్కడ జరిగిన నిన్న మీటింగ్లో సో మేము అంటే బీజేపీ ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం. నేను మొన్న అరుణ్ జైట్లీ మీరు చూసుంటారు. సో మేము ఇంకా టైం పడుతుంది, చెయ్యము, ఇది సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు. బట్ ఇప్పుడు హరిబాబు గారు వచ్చి ఖచ్చితంగా మేము చేస్తాం, హామీలు అమలు చేస్తాం అన్నారు. ఇది సాధ్యం అవుతుందా? అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. సాధ్యం కాకపోవడం అంటూ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు పంచవర్ష ప్రణాళిక అని ఒకటి పెట్టారు, 5 years ప్లాన్ అని.
అలాగే ఇయర్లీకి వచ్చేసరికి ఇయర్ బడ్జెట్ అని పెట్టారు. అంటే ఎక్కడా కూడా నీతి ఆయోగ్లో సో ఇప్పుడు ఈ అంశాలు వద్దు అని ఎక్కడ ప్రస్తావించలేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ సాధారణ కుటుంబీకుడైనా సరే అన్నీ కలిపి ఒకేసారి చేసి లేడు. ఇప్పుడు 16,000 కోట్లు లాస్ అని అంటే 16,000 కోట్లు వాళ్ళు లాస్ అవునో కాదో అన్నది వాళ్ళు కూడా తేల్చుకోవాలి. వాళ్ళు కూడా 16,000 కోట్లు ఎంతవరకు కరెక్ట్ లాస్ అన్నది, ఆ డెఫిసిట్ అన్నది అడుగుతుంది. అంటే ఆ రోజు 16,000 కోట్లు అంటే మీరు దానికి అగ్రి చేశారు, అవును. ఈ రోజు ఎందుకు లేదు అంటున్నారు? ఆ రోజు ఉంది అని మీరే చెప్పి ఇది మేము తీరుస్తామని ఈ రోజు లేదు అంటున్నారు, మీరు మాట మార్చారు అనే విషయాన్ని టీడీపీ అంటుంది. కాదు ఇదంతా కావాలని చూపించారు లెక్కల్లో అంటున్నారు. కావాలని ఏం చూపించలేదండి, అది ఉన్నది అది లెక్కల్లో. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఫేజ్ వైజ్ చేసుకుంటూ వస్తాం తప్ప ఒకేసారి అన్నీ ఇచ్చేయలేము, దానికి ఒక లెక్క ఉంది కదా, ఆ లెక్క ప్రకారం మేము చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకేసారి డెవలప్ అయిపోవాలా, అన్నీ ఒకేసారి చేసేయాలనేటువంటి ధోరణితో వీళ్ళు ఉన్నారు. అంచేత వాళ్ళ ఉద్దేశాలు డిఫరెంట్గా ఉన్నాయి కనుక ఇవన్నీ వస్తున్నాయి. సో అంటే ఇప్పుడు ప్రధానంగా సార్ అంటే వాళ్ళ ఉద్దేశాల్లో అంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య డిఫరెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత తగాదా వచ్చింది అని చెప్తున్నారు. సో ఆ పరిస్థితి ఉందా, లేకపోతే రియల్గా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధి విధానాల వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు కొట్టుకోవటమే తప్ప ఈ అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది అనేది మన ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఈ బీజేపీ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడి ఈరోజు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మరి చంద్రబాబు నాయుడు సపరేట్ మేము సపరేట్ అనే సిద్ధాంతంలో వచ్చారంటే వాళ్ళు ప్రత్యేకమైన పగలు ప్రతీకారాలతో ఉన్నట్టు ప్రజలు గ్రహిస్తున్నారు. వాటిని మరి ఒక పద్ధతిలో తీసుకొని వస్తే ఈ ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా ప్రజలు అసలు ఈరోజు చాలా అన్ని రంగాల ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటి మీద దృష్టి పెట్టడం లేదు. ఎంతసేపు వీళ్ళు ఈ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులు వీటి మీద గొడవలు పడి సామాన్య ప్రజల్ని విస్మరిస్తున్నారు. దాని మూలాన ఈ ప్రభుత్వాలు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయని జనం భావిస్తున్నారు. సార్ అంటే నిన్న 85% పూర్తి చేసాం మేము, కేవలం 4 తప్పితే అన్నీ చేసామంటున్నారు. సో ఇప్పుడు టీడీపీ చూస్తే ఏమీ చేయలేదు అని చెప్తుంది. సో రియల్గా బీజేపీ చేసిన దాన్ని టీడీపీ కప్పిపుస్తుందా, లేకపోతే బీజేపీ కేంద్రం ఏం చేయలేదు కావాలని వెనకేసుకొస్తుంది అనుకోవచ్చా? అంటే ప్రజల్లో విద్యావంతులే కాదు అవిద్యావంతుల్లో కూడా రాజకీయ చైతన్యం, ప్రపంచ జ్ఞానం అందరికీ పెరిగిందండి. ఇది ఎవరు ఏదో మాయ చేయాలని చెప్పేసి ఆ లెక్కలు చూపిస్తే అధికారులే కాదు, ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా గమనించగలరు. అందరికీ తెలుసు. ఒక రాష్ట్రాన్ని నువ్వు విడగొడుతూ దీనికి ఏదో ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని రకాలుగా ఉండాలి, మొట్టమొదటి అన్ని ఏర్పాటు జీతాలకే చాలట్లేదు అనేటువంటిది లెక్కలు అందరికీ తెలుసు. వచ్చే ఆదాయం మిగిలిన ఎలాగండి డెవలప్మెంట్ చేయటం ఎంత? కాబట్టి వీళ్ళకి అంది వాళ్ళు చేయాలి. నువ్వు రాష్ట్రం విడిపో అంతా మేము చూస్తామని చెప్పి అన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉండా చేయాలి, వాళ్ళ బాధ్యత. కాంగ్రెసా బీజేపీ అని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదంతా కూడా నువ్వు కాదు అంతా చేసామని చెప్పంటే ఇదంతా అబద్ధాలుగా తెలుస్తుంది తప్పగా కాదు. కాబట్టి ఇది ఇందులో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల యొక్క పొరపాట్లు అని చెప్పి చాలామంది గమనిస్తున్నారు. వీళ్ళు కావాల్సిన విషయాలు ఇలా వాళ్ళకి అనుకూలంగా లేకపోతేనేమో రకరకాల రిపోర్ట్లు తీసుకెళ్ళి ప్రభుత్వానికి చేరేస్తున్నారని చెప్పి వీళ్ళ మీద కావాల్సిన చాడీలు చెప్పి ఇలా చేస్తున్నారనేటువంటిది అందరికీ తెలుస్తుంది. దీనివలన బీజేపీ చాలా ఇబ్బంది పడుతుంది రాజకీయంగా కానీ మరొక రకంగా కానీ. ఆంధ్రదేశంలో చేయాల్సినది ఏదో చేస్తే తప్ప లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పబ్లిక్ పాయింట్ కు తిరిగి స్వాగతం. ఉమ్మగారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దాదాపు 85% కేంద్రం చేయాల్సిన పనులన్నీ పూర్తి చేశాం, 15% మాత్రమే మిగిలిన్నాయి. కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాం, కానీ ఇప్పటి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు. ఇందులో భాగంగానే మొన్న కూడా అమరావతిలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఎయిమ్స్ వద్దకు వెళ్లి 17 బిల్డింగుల దాకా పూర్తయ్యాయి అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏమీ పూర్తవలేదని చెప్తుంది. ఇలాంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఏం చెప్తారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ రాష్ట్రానికి ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చింది, అలాగే ఏ ప్రాజెక్టులకి ఎంత నిధులు ఇచ్చింది,
అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేకసార్లు చెప్పారు, మేము కూడా అనేకసార్లు చెప్పాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని రాలేదనో లేదంటే తక్కువ చేసి చూపించడానికో సాధ్యం కాదు. ఇవాళ ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ నాయకులు ఎయిమ్స్కి వెళ్ళి పరిశీలించినా లేదంటే ఇంకో చోటుకెళ్ళి చేసినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవి ఆన్ రికార్డులోనే ఉంటాయి. ఎక్కడా కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినట్టు ప్రతి దానికి లెక్క ఉంటుంది. అలాగే అది పబ్లిక్ డాక్యుమెంటే. మేమేమంటున్నామంటే విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 19 పాయింట్లు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఇంకా 4 సంవత్సరాలు పూర్తవస్తా ఉంది. 4 సంవత్సరాలు పూర్తవస్తా ఉన్నా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోర్టు కానీ, ఇంకా లోటు బడ్జెట్ మీద కానీ, అమరావతి ఫండ్స్ కానీ, ఎన్నిటి మీద 19 పాయింట్లకి ప్రధానమంత్రి గారికి జనవరిలోనే నివేదిక ఇవ్వటం జరిగింది. మళ్ళా 29 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ తిరిగారు, కానీ అది చేయట్లా. మేము ఇవాళ వరకు ఎంత వచ్చినాయో అన్నీ కూడా ఓపెన్గా చెప్పాం. అలాగే అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పారు 12,596 కోట్లు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చామండి, నిధులు ఇచ్చినాయని కూడా లెక్కలు చెప్పారు. పోలవరం కానీ 1,500 కోట్ల రూపాయలు అమరావతికి కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడా దాంట్లో దాగే లేవు. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినా మేము చెప్పినా లెక్కలు కరెక్ట్గా ఉంటాయి ఇచ్చినంత వరకు. మేము అనేది ఇచ్చినవి ఎలా ఇచ్చారో మీరు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, అలాగే మన ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం మొత్తం 11 సభల్లో ఆయన పర్యటించి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని, అలాగే రైల్వే జోన్ అని, అన్ని రకాలుగా ఢిల్లీని తలదనే రాజధాని నిర్మిస్తలో మేము సహకరిస్తామని ఎన్ని చెప్పారు. కానీ ఎన్ని కూడా అలాగే 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయాయి. మొదటి నుంచి బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే తమకు 10 సంవత్సరాల సమయం ఉంది కానీ దాదాపు అన్ని ఇప్పుడే చేసేసాం, 3.5 ఏళ్ల కాలంలోనే బీజేపీ అంతా చేసింది, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందామంటున్నారు. ఒప్పుకుంటారా? 10 ఏళ్ల సమయం ఉంది మాకు ఇంకా అని చెప్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యతది, కేంద్రం బాధ్యత ఏంటంటే 10 సంవత్సరాల పాటు సమయం ఉన్నా ఆ రోజు స్పెషల్ స్టేటస్ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన చేసేటప్పుడు అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ మేము రాగానే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పన్నారు. 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి అదే మాట ప్రధానమంత్రి గారు ఇక్కడ రాష్ట్రంలో అనేక సభల్లో చెప్పారు. ఎన్ని వారు చెప్పినయే, మేము అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇవ్వంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 9 ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు. ఆ 9 ఇన్స్టిట్యూట్లు కూడా అరాకొరా నిధులు ఇచ్చి ఇవాళ దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ లెక్కన ఇచ్చే నిధుల ప్రకారం ఇప్పుడు జరిగితే ఇంకో 30 సంవత్సరాలు అయినా సరే ఆ ఇన్స్టిట్యూట్స్ కంప్లీట్ అవ్వు. ఇది కాదు కదా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఈ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా విభజించారు, లోటు బడ్జెట్తో విభజించారు. ఆ విభజనలో భాగం భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ రోజు మేము రాగానే సరిచేస్తాం ఆ లోటుబాట్లన్నీ అన్నారు. సరిచేస్తాం అన్నప్పుడు వెంటనే సరిచేయాలి, కానీ 10 సంవత్సరాలు ఉంది కాబట్టి మాకు వీలున్నప్పుడు సరిచేస్తాం అంటూ కరెక్ట్ కాదు. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకి ఏ విధంగా నిధులు ఇస్తా ఉన్నారు, ఎంత వేగంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్కి ఇంకా దీనికి టైం ఉంది అని ఏదో కుంటి సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రైట్. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏదైతే ఇంకా మాకు సమయం ఉంది, 10 ఏళ్ల సమయం మొత్తం ఇంకా అంటే దాదాపు మీరు చెప్తున్నట్టుగా ఇంకా 7 ఏళ్ల సమయం ఉంది. నిజంగా ఈ 7 ఏళ్ల సమయాన్ని ఉంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? అమ్మ, ముందుగా పబ్లిక్ పాయింట్లో ఇప్పుడు మనం కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ విన్నాం. మా సోదరుడు ఉమా గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. దీంట్లో నేను 2 విషయాలు మాట్లాడతానమ్మా. రోజు మనం అనేక విషయాలు మాట్లాడుతున్నాం. ఏబిఎన్ కొన్ని లక్షల మంది వ్యూవర్స్, కోట్ల మంది వ్యూవర్స్ వస్తారు, వాళ్ళకి క్లారిటీ వదలుచుకుంటాం. ఓన్లీ రెవెన్యూ లోటు ఒక్కటే మాట్లాడుతున్నామా, 1 నిమిషంలో పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి 2014 అపాయింట్మెంట్ డేట్ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మేము పెట్టలేదమ్మా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తర్వాత ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు విడిపోయే సందర్భంలో ఒక రెవెన్యూ లోటు పక్క రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేటువంటిది మా మీద దురుద్దేశంగా మాట్లాడుతున్నారు. మేము కాదమ్మా తేల్చింది ఈ విషయం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ అప్పుడున్నటువంటి ప్రణాళికలో అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ తేల్చింది ఏంటంటే అమ్మా, ఆంధ్రప్రదేశ్కు ఒక రెవెన్యూ లోటు ఎంత వస్తుంది అనేటువంటిది యావరేజ్ లెక్క కట్టి 3 నుంచి 3,500 కోట్లు వస్తుంది అనేటువంటిది వాళ్ళ బడ్జెట్ ఎస్టిమేట్ వేశారు. వేసిన తర్వాత 2014, 2015 పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారులు అధికారికంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటిది 2 రాష్ట్రాల మధ్య తేడా వచ్చినప్పుడు రెవెన్యూ లోటు ఎంత వస్తుంది అంటే తెలంగాణకు హైదరాబాద్ ఉంది కాబట్టి రెవెన్యూ వస్తుంది కాబట్టి పక్క రాష్ట్రానికి క్యాపిటల్ లేదు రెవెన్యూలు తగ్గిపోతాయి కాబట్టి వస్తుంది. లెక్క కట్టింది అధికారికంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేపర్ మీద పెట్టిండేది. మనం టీవీలో మాట్లాడుకునే అంశాలు పక్కన పెట్టండి, కాగును కొంచెం పక్కన పెట్టండి. వాళ్ళు తేల్చింది 3,800 ఒక్క నిమిషం కరెక్ట్ ఫిగర్ చెప్తా 3,979 కోట్లమ్మా. 3,979 కోట్లు తేల్చారు. ప్రభుత్వం తేల్చింది, రాష్ట్ర అధికారులు, ఆర్థిక శాఖ, కేంద్ర అధికారులు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఇచ్చిందమ్మా. అధికారులు కాకోకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ విభజన సందర్భంలో కేంద్రం రాష్ట్రం కాకుండా ప్రభుత్వం 2015లో 14-15 అయిపోయినాక కదా ఇచ్చేది లెక్క. అప్పుడు లెక్క ఇచ్చారు. ఏం లెక్క ఇచ్చారంటే వాళ్ళు ఒక మంచి లెక్క ఇచ్చారు. 16,787 కోట్లు. ఒమాన్ కూడా రాసుకుంటే మేలు, ఎందుకంటే ఇది క్లారిటీ వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. మేము ఎక్కడ తప్పు చెప్పలేదనే విషయం. 16,780 కోట్లు ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మా, రెవెన్యూ లోటు ఉండేది బీజేపీ వాళ్ళు చెప్తుంది కరెక్టే 3,900 కోట్లు, దాంట్లో 3,800 కోట్లు మాకు ఇచ్చేశారు, బ్యాలెన్స్ ఉండేది 120 కోట్లు మాత్రమే రెవెన్యూ లోటు పూడిచేస్తారు. అయితే మేము ఎలక్షన్ టైంలో కొన్ని ప్రామిసులు ఇచ్చాము, అది కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీకి సంబంధం లేదు, లేదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆర్థిక శాఖకు కూడా సంబంధం లేదు. దాంట్లో ఏంటంటే అమ్మా, తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగుల విభజన సందర్భంలో ఇక్కడ ఉద్యోగులు బాగా పోరాడి తెలంగాణకు మద్దతు ఇచ్చారు, సకల జన సమ్మె పెట్టినారని చెప్పి ఉద్యోగులు ప్రభుత్వం మీద కేసీఆర్ మీద కొట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే అమ్మా, ఉద్యోగులకు ఈ పిఎఫ్ 42% ఫిట్మెంట్ ఇచ్చారమ్మా. ఇక్కడ మిగులు రాష్ట్రము డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆంధ్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, తెలంగాణలో ఉద్యోగులకు ఇస్తున్నారు మాకెందుకు, మేము కూడా కొట్లాడాం కదా సమైక్య ఆంధ్ర ఉండాలని, ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు కొట్లాడి ఉద్యోగులు రాష్ట్రాన్ని సాధించారు, అక్కడ ఉద్యోగులు మేము కొట్లాడినాము కాబట్టి సాధించలేకపోయినాము, అయినా వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటమ్మా, 5,325 కోట్లు ఈ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటిది తెలంగాణతో పోటీపడి మనం కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఇచ్చేసిందమ్మా. ఇచ్చినాక ఏం జరిగింది, 5,325 కోట్లు కూడా మాకు ఇవ్వండి, మేము ఉద్యోగులకు మేము ఇచ్చాము, మాకు ప్రేమ ఎక్కువైపోయి కాబట్టి మీరే వేయండి, ఇవ్వకపోతే మీదే బాధనాము. రెండోది ఏం చేశారంటే అమ్మా, అన్పెయిడ్ బిల్స్ అంటే రాష్ట్ర విభజన 1,500 కోట్ల అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి. అన్పెయిడ్ అవునమ్మా, అన్పెయిడ్ బిల్స్ సంబంధించి కూడా మీరు మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో అడ్జస్ట్మెంట్ అట్లా చేశారు కాబట్టి అది కూడా మాకు ఇచ్చేయండి. ఇంకొకటమ్మా 7,069 కోట్లు ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చే సందర్భంలో తెలుగుదేశం మా మిత్రులు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు 86,000 కోట్ల రుణమాఫీ ఏదైతుందో దాన్ని మేము 26,000 కోట్లకు తగ్గించి ఇస్తున్నాము. కాబట్టి ఆ 26,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో మేము 7,069 కోట్లు ఇచ్చాము, ఆ 7,069 కోట్లు ఇచ్చేయండి అని చెప్పారమ్మా. ఓవరాల్ గా టోటల్ గా ఏంటంటే అమ్మా, దీనికి వాళ్ళు లెక్క కట్టింది ఏంటంటే, కాగ్ అనేటువంటిది 16,780 కోట్లు తేల్చింది కాబట్టి కాగమ్మా, అన్ని కాగుని తీసుకోరు. ఇది ఇక్కడికి వచ్చాల కాగు వచ్చాలకు పట్టిసీమలో 450 కోట్లు దుర్వినియోగం జరిగిందని కాగు చెప్తే మా మిత్రులు ఆ కాగు దాని గురించి మాట్లాడరు. ఈ 16,780 కోట్లు కాగు చెప్పింది కదా మీరు ఇచ్చేయండి అంటారు. అయితే మీరు వినాలి, నేను పూర్తి చేస్తున్నా. 16,780 కోట్లు కూడా అడగండి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒకవేళ మేము ఇవ్వన హామీని వాళ్ళు ఇచ్చినా కూడా రైతులు రుణమాఫీ చెప్పండి, ఓపెన్ గా అంటున్నా. ఇది రెవెన్యూ లోటు కాదు, మేము ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చే సందర్భంలో ఇచ్చిన ప్రామిస్ మేరకు మేము ఈ డబ్బులు 7,000 కోట్లు అడుగుతున్నాము, ప్రజలకు వివరంగా చెప్పండి అంటున్నా. మేము 16,000 కోట్లు కూడా అడగడాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి బీజేపీ ఇస్తుందనే అంశాన్ని ముందుగా ప్రజలకు తీసుకెళ్లాలనేది బీజేపీ ఉద్దేశం. అంటే నేను ప్రజలకు తేల్చుకొని ఇప్పుడు నేను విషయాన్ని ఎక్కడ దాచిపెట్టలేదు, ఇది ప్రభుత్వం చెప్పిన లెక్క. రెండోది ఇంకొకటి చెప్పి పూర్తి చేస్తాం, మళ్ళీ మీరు ఎవరన్నా మాట్లాడండి. విద్యా సంస్థల గురించి మాట్లాడుతున్నారమ్మా. విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా. 10,000 కోట్లు కావాలా, మీరు ఇచ్చింది 800 నుంచి 1,000 కోట్లే ఇచ్చారు, ఎప్పుడు కట్టాలా మా సోదరుడు ఇప్పుడు కూడా చెప్పారు 30 ఏళ్ళు పడుతుంది అనేటువంటిది. చిన్న విషయం చెప్తానమ్మా, రాజధాని ఎందుకు కట్టలేదు మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుందంటే, అంటే ప్రపంచ అగ్రశ్రేణి రాజధాని నిర్మాణానికి ఒక రాత్రికి అయిపోతుందా, దీనికి ఎన్ని ఉంటాయి, ఎన్ని దేశాలు తిరగాలి, ఎన్ని రాష్ట్రాలు తిరగాలి అన్నారమ్మా. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విద్యా సంస్థలు 10 ఏళ్ళు కట్టమంటే మేము మా వెంకయ్య నాయుడు గారు కష్టపడి ముందరుండి
ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు వద్దని చెప్పి 3 ఏళ్ళు ఇప్పించారు. పాఠశాలలు ప్రారంభమైనాయి, కొన్ని ప్రైవేట్ బిల్డింగ్లు ప్రారంభమైనాయి, కొన్ని రెంట్ బిల్డింగ్లు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జరుగుతున్నాయమ్మా పనులన్నీ. విద్యా సంస్థలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయినాయమ్మా. ఇక్కడ బిల్డింగ్లు కూడా ప్రారంభమైనాయి. ఒకే బిల్డింగ్ గురించి మాట్లాడతామ్మా, ఎయిమ్స్. నిన్నటిదాకా బిల్డింగ్లు ఏమీ కట్టలేదు, మేము వేల కోట్ల రూపాయల భూములు మేము ఇచ్చేసాము, మీరు మాత్రం అరకొరకు నిధులు ఇస్తున్నారు, ఎప్పుడు కడతారని మీరు అన్నారమ్మా. మీరు మీ చేతిలో 3,500 కోట్లు ఇస్తే రాజధానికి సంబంధించి మీరు టెంపరవరీ డబ్బాలు షెడ్లు వేసినటువంటి మీరు ఎందుకు కట్టలేదయ్యా? మీ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా 3,500 కోట్లు, దాన్ని కూడా వినియోగించుకోలేదంటే దానికి మాత్రం మేము డిపిఆర్లో అవి ఇంకా ఫైనల్ చేయాలా, 4 ఏళ్ళైంది, కొద్దిసేపు ఆగండి, మేము 35,000 ఎకరాల్లో రాజధాని కట్టాలా అంటారు. మా దగ్గరికి వచ్చేలకు కేంద్రంలో విద్యా సంస్థలు ఎట్లుంటాయంటే అమ్మా, వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్ని స్క్వేర్ ఫీట్లు కట్టాలా, ఎన్ని వేల ఎకరాలు కట్టాలా అనేటువంటిది. అయితే దాన్ని అంతా దాచిపెట్టి ఈ లెక్కలు మాత్రం తీసుకొచ్చి, ఏ లెక్కలు? ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు, ఈ లెక్కలు మాత్రం తీసుకొచ్చి 10,000 కోట్లు కాల్చింటే 1,000 కోట్లు ఎట్లా ఇస్తారు? మనకెందుకు మా పంచాయతీ? ఆంధ్రప్రదేశ్లో కేంద్ర విద్యా సంస్థలు 10 ఏళ్ళు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే 3 ఏళ్ళు బీజేపీ ఇచ్చింది. ఆ రోజు మీరు కూడా చప్పట్లు కొట్టారు, మాకు అభినందనలు చేశారు. ఎయిమ్స్ కాటికి నిన్న పోతే 16 బిల్డింగ్లు నిర్మాణాలు, 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాన్ని ఎప్పుడు కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ మాకు డబ్బులు ఇవ్వలేదు, ఆపేసినామని ఎవరు చెప్పలే ఇప్పటిదాకా. దాని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకో విషయం చెప్తానమ్మా, చివరగా ఒక్క నిమిషం చెప్తాను. లేదు మీకు చివరిగా ఒక విషయం చెప్తామా, మా మిత్రులకు 2 నిమిషాలు పూర్తి చేస్తా తల్లి, 2 నిమిషాలు పూర్తి చేస్తా. ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే అమ్మా, మనము మాట్లాడేది గురువిందు రెండు విషయాలకు సంబంధించి క్లారిటీ తీసుకుందాం. ఇంకొక విషయం కూడా చెప్పండి, ఆర్థిక లోటు తల్లి, ఇంకొక విషయం చెప్తా. మార్చ్ ఏప్రిల్ నెలల్లో తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నర్ పాలన ఉందో ఆ సమయంలో ఇంకొకటి కూడా చెప్పాలా మా సోదరుడు ఉమా గారు, ప్రభుత్వంలో హామీలు అనేటువంటి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే, నాకు కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద, ఆర్థిక శాఖ మీద. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని టీవీలో చెప్పినంత ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే మీరు నేను ఆ సీట్లో ఉంటే ముఖ్యమంత్రికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసమ్మా. ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా, 4 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం చెప్పిందమ్మా. 1,000 రూపాయలు ఇస్తాం, లేదా 1,500 ఇస్తాం, 2,000 1000కే కన్ఫర్మ్ అయితే 2017-18 బడ్జెట్లో 500 కోట్లు పెట్టారమ్మా నిరుద్యోగ భృతికి. 50 కోట్లు వాడి 450 కోట్లు ఒక్క నిరుద్యోగిలా ఈ 4 ఏళ్ళు 33,88,000 మంది ప్రభుత్వం గుర్తించిందమ్మా నిరుద్యోగులు. వాళ్ళలో 12 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసుకున్నారమ్మా, ఇంటర్మీడియట్ పాస్ అయిన. అయితే ఇప్పుడు 1000 కోట్లు పెట్టారమ్మా ఈ బడ్జెట్ లో. కాదమ్మా, 1000 రూపాయలు ఇస్తే కూడా 33,80,000 మందికి 12 నెలలకు ఎంత అవుతుందంటే 4,000 కోట్ల. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం మాట్లాడారు? కన్ఫ్యూజ్ చేయడం కాదు, ఒక చిన్న ప్రశ్న 30 సెకండ్స్ లో పూర్తి చేస్తే మళ్ళీ మీరు ప్రశ్న అడగండి. 1000 రూపాయలతో 33,88,000 మందికి 3 ఏళ్ళు ఇవ్వకుంటూ పోని, 4 ఏళ్ళు ఇవ్వకుంటూ పోని, ఈ సంవత్సరం మీరు ఇవ్వాలన్నా మీరు బడ్జెట్లు పెట్టింది 1000 కోట్లమ్మా. 1000 రూపాయలతో వేస్తే 12 నెలలకు 33,88,000 మంది నిరుద్యోగులకు 1000 రూపాయలతో 4,065,00,000 అవుతుందమ్మా. 4,065 కోట్లు అవుతుంది. అయితే పెట్టింది 1000 కోట్ల బడ్జెట్ అమ్మా. అంటే మీ దగ్గరికి వచ్చే లెక్కలు అడిగితే మీకు కోపం వస్తుంది, లేకపోతే మీరు అడ్డగోలుగా మమ్మల్ని తిడతారు. ఇవన్నీ ప్రజలకు అర్థం కావనుకుంటారమ్మా. సో ఇప్పటి వరకు ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి ఇప్పుడు మాట్లాడడం బీజేపీ రాజకీయ ఎత్తుగడని ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం లేదని అనుకుంటున్నారా?